నమస్కారం బి న్యూస్ ఛానల్కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక. నేను మీ శివప్రసాద్. రంజాన్ ఉపవాస ప్రార్థనల సందర్భంగా ఇఫ్తార్ విందు కార్యక్రమంలో భాగంగా సాయి విద్యానికేతన్ హై స్కూల్ ప్రాంగణంలో ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు సోదరిమణులు చిన్నారులు. విశాఖ జిల్లా గాజువాక 66వ వార్డు అజీమాబాద్ బీసీ రోడ్ సాయి విద్యానికేతన్ హై స్కూల్లో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా స్కూల్ యాజమాన్యం స్కూల్లో చదువుతున్న పిల్లలు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు మరియు చుట్టుపక్కల ఉన్న ముస్లిం సోదరులను స్కూల్కు ఆహ్వానించి వారికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మరియు స్కూల్ డైరెక్టర్లు అయిన లక్ష్మణరావు, మహేశ్వరరావు, సింహాచలం సీతమనాయుడు ఇస్లాం గొప్పతనం మరియు ఇఫ్తార్ విశిష్టను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం టీచర్లైన ఫర్వీన్ రుక్యా, సైనస్ బేగం, ఆషా ఫర్వీన్, కరిష్మా మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. وعليك توكلت وعلى رزقك أفطرت فتقبل مني. రంజాన్ సందర్భంగా ముస్లిమాన్ సభ్యులందరికీ ఈరోజు ఏర్పాటు చేయడం కారణం ఏంటి? ఈరోజు కార్యక్రమం ఉద్దేశం చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. మేము హోమ్ స్కూల్లో కూడా ఇదే పద్ధతిలో పాటించామండి. ఇంతకుముందు కూడా మాకు ముస్లిము, హిందూ, ముస్లిం అలాగే అన్ని మతాలు కూడా మాకు అందరికీ సమానమనే దృక్పథంతో మేము ఈ కార్యక్రమం చేస్తాం. లాస్ట్ మంత్లో డిసెంబర్ నెలలో మన గురుగారు గ్రౌండ్లో కూడా క్రిస్మస్ కూడా చేసాం. అలాగే హిందూ ధర్మాన్ని మేము కూడా మా పండుగలను చేస్తున్నాం. అదే ధర్మం పాటించి మా టీచర్స్ కూడా ఒక 5-6 టీచర్స్ ఉన్నారు, ఒక 70 మంది పిల్లలు ఉన్నారు. అందరికీ కూడా ఈ సంవత్సరం రంజాన్ మాసంలో చేద్దామని దృక్పథంతో ఆలోచించి ఈరోజు ఎలాగైనా వాళ్ళకి ఇఫ్తార్ ఇద్దామనే దృక్పథంతో మేము చేసాం. ఇది బాగా మాకు అందరికీ కోఆపరేట్ చేసి వీధిలో ఉన్న ముస్లిం సోదరులందరూ సోదరిమణులు వచ్చారు, అలాగే మా పేరెంట్స్ వచ్చారు. అందరికీ మాకు రంజాన్ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. తెలియజేస్తూ ఈ విందుకు వచ్చిన అందరికీ కూడా మేము మా స్కూల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం సార్. ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేస్తున్నారా? ప్రతి సంవత్సరం చేస్తున్నాం సార్. ఆల్రెడీ పాత స్కూల్లో చేసాము. ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాం సార్. అందరూ అన్ని మతాలు మా సమానం కాబట్టి అందరి పిల్లలు మా సమానం. మాకు అంత కోఆపరేషన్ చేసిన వచ్చిన పేరెంట్స్ అందరికీ మా స్కూల్ తరఫున ఇంకోసారి శుభాకాంక్షలు తెలుసుకుంటాం సార్. రంజాన్ శుభాకాంక్షలు. ముస్లిం సోదరులందరికీ, ముస్లిం పిల్లలందరికీ కూడా ఈవేళ ఇఫ్తార్ విందు ఇవ్వటం జరిగింది. ఈ ఇఫ్తార్ విందుకి ప్రతి ఒక్క ముస్లిం, ఈ వీధిలో ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ, పిల్లలందరూ ప్రతి ఒక్కరూ వచ్చి ఇచ్చేసి మేము ఇచ్చినటువంటి ఈ విందుని స్వీకరించినందుకు మేము సాయి విద్యానికేతన్ తరఫున ప్రతి ఒక్క పేరెంట్కి, పిల్లవాడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. స్కూల్ అంటే సర్వమత సమ్మేళనం. సర్వమత సమ్మేళనం అంటే పిల్లలకి అందరికీ ఒకే యూనిఫామ్ వేసి ఎందుకు కూర్చోబెడతామంటే మనం అందరం కూడా సమానమే, మనందరం కూడా ఒక్కటే అన్నటువంటి భావన కల్పించడానికి పిల్లలకి ఒకే యూనిఫామ్ పెట్టి కూర్చోబెడతాం స్కూల్లో. అలాగే అన్ని మతాల సారము ఒకటే. ప్రతి ఒక్క మతం కూడా చెడుకు వ్యతిరేకంగా మంచి జరిగేటట్లు చూడమని ఖురాన్ అవనివ్వండి, బైబిల్ అవనివ్వండి, భగవద్గీత అవనివ్వండి, ఏదైనా సరే చెడుకు వ్యతిరేకంగా పోరాటం చేయమని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాయి. అన్ని మతాలు కూడా సారం ఒకటే అని తెలియజేయడానికే ఈరోజు ఈ ఇఫ్తార్ విందుని ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అందరూ కూడా అన్నదమ్ముల వలె, అక్క చెల్లెల వలె ఇక్కడ వచ్చి కూర్చొని చక్కగా ఈ విందుని స్వీకరించడం జరిగింది. వారందరికీ కూడా సాయి విద్యానికేతన్ హై స్కూల్ ఫ్యామిలీ తరఫున, టీచర్స్ తరఫున, డైరెక్టర్స్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది. అందరూ సార్ ఏమో ఎలాంటి కులం మతం లేక ఒక మంచి థాట్స్ అనే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు, ఇఫ్తారీ ప్రోగ్రామ్. సో ఉపవాసం చెప్పడానికి సో ఇదంతా ఈ స్ట్రీట్ అంతా పిలిపించి ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి మేము సాయి విద్యానికేతన్ ఆల్ ప్రిన్సిపల్, స్టాఫ్, టీచర్స్, మేడం ఎవరెవరు ఉన్నారు సార్ అందరికీ మేము హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాం. అసలు ఈ సిస్టమ్ అనేది ఎలా వచ్చింది చెప్పండి సార్? ఉపవాసం సిస్టమ్ సార్ ఇదేంటంటే దేనికి పెడుతున్నాం అంటే రంజాన్ నెలలోనే పేదవాళ్ళందరికీ మా సమానంగా అంటే ఆకలి ఏంటి తెలుసుకోవడానికి ఇవన్నీ పెట్టాము. యాక్చువల్గా చాలా డెప్త్గా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఒక పూట తినకపోతే మనకి ఏ ప్రాబ్లం వస్తుంది అంటే తినకుండా ఉంటే ఎలా ఉంటుంది, వేరే వాళ్ళు ఫీల్ ఎలా అవుతున్నారు, దానికోసం ఇవన్నీ పెట్టిందండి. నెక్స్ట్ అంటే సైంటిఫిక్గా కూడా ఇది చాలా మంచిది మన హెల్త్కి. మార్నింగ్ 5 to ఈవినింగ్ 6 ఆల్మోస్ట్ 13 hours ఏం తినకుండా తాకుండా ఉంటే యాజ్ ఏ సైంటిఫిక్గా మీరు చదివితే సైన్స్లోనే, బయాలజీలోనే మీకు హెల్త్కి చాలా మంచిది ఇది. మనం బ్యాడ్ జంప్స్ అన్ని చల్లిపోతే, మనం ఎక్స్పైర్ అయిపోతే నెక్స్ట్ మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండి.
ఏ డాక్టర్కైనా అడిగిన ఈ ఉపవాసం చాలా మనకి హెల్త్కి చాలా ఉపయోగమైన ఉపవాసం యాక్చువల్లీ. సో మన సాయి విద్యానికేతన్ అగైన్ నేను మళ్ళీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇవన్నీ పెట్టాను. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టారు కాబట్టి.